మా గత 3 రోజులుగా 4 సార్లు బండిని ఆపారు. ఈ రోజు పొద్దున ఆపారు, మళ్లీ సాయంత్రం కూడా ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు, ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందుకే చెప్పా, డీజీ గారు చెప్పాడు ఆయన టైం తొందరలో వస్తుందని. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్నా నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండి చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ చేస్తాం కరెక్ట్ కాదు. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా? నేను అడుగుతున్నా. 3 రోజుల్లో 4 సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి. రోజు తిరిగేవాడనే కదా. కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు? ఒకే రోజు 2 సార్లు చెక్ చేస్తారా? ఇప్పటికి ఉదయం సాయంత్రం. పొద్దున అన్నగారిని నాతో చెక్ చేశారు, సాయంత్రం మళ్ళీ ఆయన బండి సెపరేట్ గా చెక్ చేశారు. అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి, పై అధికారులంట స్పెసిఫిక్ గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే ఎటు చెప్తున్నారు? అని దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు. అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. అందుకే డీజీని తొలగించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎస్పీ గారిని మార్చాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళందరినీ ఎస్పెషల్లీ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందు నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్ గా మా బండిలు చెక్ చేయమని ఆయనకు ఆదేశాలు వచ్చినాయంట, దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తాం జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కావాలి? ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు, ఎవరు కరకట్ట కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఇప్పుడు చెక్ చేశారా వీళ్ళు? మళ్ళీ మేము ఒకరు దొరికాం వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో, మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ అన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పాలి. అది నేను సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు? నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది. ప్రత్యేకంగా అన్న బండి మా బళ్ళే ఆపేసి ఇచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా, భారత్ దగ్గర అటువైపు ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర. మరి ఎందుకు ఆగట్లేదు? ఎవరిని చెక్ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది, ఓటమి భయం పట్టుకొని కట్టడి చేయాలని చూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. మేము దీనికి భయపడే వాళ్ళం కాదు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతా చెప్తా ఉన్నాం, దీనికి భయపడే వాళ్ళం కాదు. మీ ఉడతగులు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషనర్ కూడా స్వయంగా ఫిర్యాదు చేశారు, గవర్నర్ ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా కేంద్రానికి అయితే రాస్తామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. కానీ ఎక్కడ కూడా దీనిపైన మేము పోరాడుతాం, మేము వదిలిపెట్టాం. డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం. 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన మేము పోరాడతాం.